స్తోత్రములు. ఈ బైబిల్ స్టడీ ఆరాధనలో పాల్పొంపులు పొందినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ రండి కొద్దిసేపు లేఖనాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుతాను. మనసు పెట్టి వినండి. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడినడలా ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విముతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఎందుకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. తలలోంచి కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ కలిగిన దయగలిగినటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరొక మారు మీ ప్రియులందరితో కలిసి ఈ రీతిగా మీ పాదాల సమీపమునకు చేరి మీ లేఖనాన్ని ధ్యానించుట కొరకు మమ్మల్ని మేము సిద్ధపరుచుకొని ఉండగా సమయమును సమస్త యావత్తును మీ కృపాహస్తాలకి అప్పచెప్పుకొనిచున్నాము. మేలుకరంగా దీవెనకరంగా మీరు మలచండి. సమయము మీది, స్థలము మీది, ప్రజలు మీ వారు. ప్రతి సమయంలోనూ ప్రతి స్థలంలోనూ ప్రతి మనిషి యొక్క అంతరంగానికి అర్థమయ్యే రీతిగా మాట్లాడగలిగినటువంటి మంచి బతుకులుగా, మా అంతరంగాలు తెరవబడినట్లుగా, మా అంతరంగాలు బలపరచబడినట్లుగా మాతో మాట్లాడమని మరొకమారు వెంటనే నామందరి యొక్క అంతరంగాల్లో మీ యొక్క ఆత్మకార్యంను జరిగించమని, వాక్యము విని తృప్తి చెందక దాన్ని అవలంబించుటకు మమ్మల్ని మీరు సంసిద్ధులుగా చేయమని మీ యొద్ద వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి పుణ్యమైనటువంటి నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గత కొద్ది వారాలుగా ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము ద్వారా ఆ పత్రికనంతటిని ధ్యానించడానికి మనము సిద్ధపడుతున్నాం. ఆ వ్యక్తి యొక్క శరీరానికి అతని యొక్క గుండె కేంద్రంగా ఉండి ఆ శరీరపు వ్యవస్థ అంతా సక్రమంగా పనిచేయడానికి ఆ వ్యక్తి బ్రతికి ఉండడానికి ఎలా కారణమై ఉంటుందో ఇలా అంటాను. ఈ పత్రిక అంతటికి మూలము ఈ లేఖన భాగము. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 26 వచనాల్లో ఉన్నటువంటి
ఆ పౌలు సంఘానికి వెల్లడి చేసినటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో, తాను మరొకమారు ఆ గురుడితనములను చీకట్లో ఉన్నటువంటి ఆ గలతీ సంఘానికి బయలుపరుస్తున్న వెల్లడి చేస్తున్నటువంటి ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. వాటిని మూలముగా, వాటిని కేంద్రంగా తీసుకుని వాటి ద్వారా ఆ పత్రికను అంతటిని ధ్యానించడానికి మనం సిద్ధపడుతున్నాం. ఆ మాటలలో పౌలు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, రక్షింపబడినటువంటి వ్యక్తి ఎట్లా కొనసాగవలసిన వాడు, రక్షింపబడినటువంటి వ్యక్తి ఎట్లా తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవలసిన వాడు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో తన పాపాలను కడుక్కుని పరిశుద్ధపరచబడి ఉన్నాడో, ఇప్పుడు ఆయన మూలముగా నిత్యత్వానికి వారసుడై ఉన్నాడో, ఆయన మూలముగా ఆయన మరణములో తాను మరణపు పాల్పంపులు పొంది తన జీవంలో పునరుద్ధానపు శక్తిని పొందుకుని ఏ వ్యక్తి అయితే నిత్యత్వానికి వారసుడై ఉన్నాడో ఆ వ్యక్తి ఎలా నడుచుకునవలసిన వాడో, ఎలా జీవించవలసిన వాడో కనపరుస్తున్నాడు. ఆ వ్యక్తట తాను శరీర సంబంధిగా కాదు నడుచుకునవలసింది, తాను ఒక లోక సంబంధిగా కాదు నడుచుకునవలసింది, తన హృదయ వాంఛలను బట్టి కాదు అతడు నడిపింపబడవలసింది, లేదా మరి యొక్క వ్యక్తి యొక్క ప్రేరణ బట్టి కాదు తాను కొనసాగవలసింది, ఒక భిన్నమైనటువంటి బోధన బట్టో సిద్ధాంతాలను బట్టి కాదో తన జీవితాలను కట్టుకొనవలసింది, పరిశుద్ధాత్మను బట్టి. పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఏ వ్యక్తి అయితే నడుచుకుంటాడో, ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో అతడు ఎలా ఉంటాడు అనడానికి నిదర్శనాలు ఆనవాళ్ళని కనపరుస్తున్నాడు. 5 విషయాలను కనపరుస్తున్నాడు. మొట్టమొదటిగా అంటాడు, అతడు శరీరేచ్ఛలను నెరవేర్చడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నడుచుకున్నట్లయితే అతనిలో శరీరాశలకు ఎంత మాత్రం తా ఉండదు. రెండోదిగా అంటాడు, పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకున్నటువంటి వ్యక్తిలో సంఘర్షణ, పోరాటం ఉంటుంది. శరీరానికి ఆత్మకు మధ్య ఆ జరిగేటువంటి సంఘర్షణ, పోరాటంలో తను నలిగిపోతాడు. మూడవదిగా ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను బట్టి నడుచుకుంటూ ఉంటే తాను ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వాడిగా ఉండడు. ఇక నువ్వు పాపము కింద అతను ఉండడు, పాపానికి బానిసగా ఉండడు, స్వతంత్రుడిగానే ఉంటాడు. నాలుగవదిగా చెప్తూ అంటాడు, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకున్నట్లయితే తన జీవితంలో సిలువ వేయబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఐదవదిగా చెప్తూ ఆ వ్యక్తి ఆత్మఫలములు ఫలించేవాడిగా ఉంటాడు. ఇలా ఉండవలసినటువంటి సంఘము అనంటే అది 4 గోడలు కలిగిన ప్రాకారము కాదు, కానీ అది విశ్వాసాల గుంపు, విశ్వాసాల సమూహం. ఇప్పుడు ఆ సంఘము ఇలా ఉండవలసింది. ఈ 5 లక్షణాల చేత అలంకరించుకుని తమ ఆత్మీయ జీవితాల్లో కొనసాగించవలసింది, తమ ఆత్మీయ జీవితాలను కట్టుకొనవలసింది. కానీ అదేం చేస్తుందంటే ఇలా ఉండటంలో విఫలమైంది. ఈ బాధ్యత, ఇలా కొనసాగవలసినటువంటి బాధ్యత, ఇలా జీవించవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉన్నది. ప్రతి విశ్వాసి పైన. ఆయన పరలోకానికి ఆరోహణమైనటువంటి తర్వాత మరలా అన్నారు, నేను వెళ్ళి సత్యస్వరూపేగా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఒక ఆదరణకర్త మీ ఎదుకు వస్తాడు, మీలో ఉండి ఆయన మిమ్మల్ని పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఆయన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు అంటాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎక్కడ నువ్వు చెప్పలేదు ఆయన
మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, నేను వెళ్ళి మీకు ఒక ఆత్మను అనుగ్రహిస్తాను, అప్పుడు మీరు భాషలతో మాట్లాడతారని. నేను వెళ్ళి సత్యస్వరూపంగా ఆత్మను అనుగ్రహిస్తాను, ఆదరణకర్తను మీ ఎదుగు పంపిస్తాను, ఆయన మీతో భాషలు మాట్లాడిస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, సూచన క్రియలు చేస్తాడు, ప్రవచిస్తాడు, అర్థాన్ని చెప్తాడు. చెప్పలా, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మిమ్మల్ని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఆ కృపావరములు ఏవైతే ఉన్నాయో, దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మీయ వరములు ఏవైతే ఉన్నాయో, అవి సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడిచ్చేటువంటివి. ఆ పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఏ సత్యమైతే మనల్ని స్వతంత్రులుగా చేస్తుందో, ఏ సత్యమైతే మన నిత్యత్వానికి వారసులు చేస్తుందో, ఏ సత్యమైతే ఆ కృపా సత్య సంపూర్ణుడికి సమీపస్తులుగా చేస్తుందో, ఆ సత్యంలోనికి నడిపిస్తుంది. ఎలా నడుచుకుంటాడో చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో విఫలమైంది సంఘం. కారణం ఏమిటి అని అంటే, విఫలమవడానికి కారణము ఆ సంఘకర్త పౌలు కాదు, కానీ సంఘపు అజాగ్రత్త. ఆ సంఘము ప్రభు యొక్క బలియాగాన్ని మరిచింది, నిరర్ధకం చేసింది. ఇలా అంటాను, సేవకుడిని దుఃఖపెట్టింది. ఇలా అంటాను, తనకు తాను నష్టాన్ని కొని తెచ్చుకుంది. ఇలా అంటాను, అది ఏం చేసిందంటే అది మోసపోయింది, అది భ్రమకులోనైంది. అంత మాత్రమే కాదు, ఆ సేవకుని యొక్క పిలుపును, ఏర్పాటును గురించి నిశ్చయిత లేనటువంటిగా ఉన్నది సంఘం. ఇలా అంటాను, అబద్ధ బోధకులను గుర్తించుటలో విఫలమైంది సంఘం. మరి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, నేనిప్పుడు మనుష్యుల దయను కోరుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. మరి చదువుతాను. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. స్పష్టంగా సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏ బోధ అయితే దేవుని దగ్గర నుంచి వస్తుందో, ఆత్మావేశమును వలన కలుగుతుందో, ఆత్మ నడిపింపును బట్టి కలుగుతుందో, అది మానవ ఉద్రేగాన్ని బట్టి ఎంత మాత్రము కాక ఆత్మ నడిపింపును బట్టే ఎట్లాగైతే కలుగుతుందో, అది కేవలము దేవుణ్ణి సంతోషపెట్టేది ఉంటుంది, కానీ అది మనుషులను సంతోషపెట్టదని. మరొక సంగతి ఏమిటి అని అంటే, సంఘం ఎక్కడ విఫలమైందంటే, వారిలోనికి వచ్చి క్రైస్తవ బోధకులుగా వేషం వేసుకున్నటువంటి ఆ యూదా మత బోధకుల యొక్క బోధ, అది మనుషులను సంతోషపెట్టేదా, దేవుణ్ణి సంతోషపెట్టేదని గుర్తించుటలో విఫలమైంది. బోధ ఎప్పుడు అది ఎలా ఉండాలి అని అంటే, దేవుణ్ణి సంతోషపరిచేదిగానే కానీ మనుషులను సంతోషపరిచేదిగా కాదు. చాలాసార్లు బోధకులు ఏ రకంగా బోధించి దానిని దేవుని పైన మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనంటే, ఆ సంఘ విశ్వాసితో, ఆ విశ్వాసి కుటుంబముతో ఈ సేవకునికి ఒక తగాదా జరిగింది. ఇప్పుడు బోధలో
తాను చెప్పేటువంటి ప్రతి విషయం దగ్గర ఎవరిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడతాడు, చెప్తాడు అని అంటే ఆ విశ్వాసి కుటుంబాన్ని వారిని నొప్పించాలని, వారికి తెలియజేయాలని, వారిని బాధ పెట్టాలని, వారిని ప్రశ్నించాలని ఆ ఆలోచనతో, ఆ దృక్పథంతో అతడు మాట్లాడతాడు, బోధిస్తాడు. ఇది ఒక రకం. మరొక రకం ఏంటో తెలుసా? ఈ విశ్వాసి కుటుంబం అంటే ఆ సేవకుడికి అమితమైనటువంటి ప్రేమ, అమితమైనటువంటి ఇష్టం. ఇప్పుడు మాట్లాడేటువంటి ప్రతి మాట, చేసేటువంటి ప్రతి బోధ, ఉపదేశించేటువంటి ప్రతి ఉపదేశము ఎలా ఉండాలని కోరుకుంటాడంటే వారిని మెప్పించేలాగా, వారిని సంతోషపరిచేలాగా, వారిని తృప్తిపరిచేలాగా. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చాలా చక్కనైనటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. 2వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ అంటున్నాడు ఇట్లా: కావున ఇటు సంగతులు చాలించిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపాట్యము గలవారమును దేవుని వల్ల నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. వారు కలపట్లేదు, చెరపట్లేదు అటు వాక్యాన్ని. నేటి బోధ మనుషుల్ని తృప్తిపరచడానికి, మనుషుల్ని సంతోషపరచడానికి, మనుషుల్ని ఆనందపరచడానికి అది ఎలా ఉంటుంది అని అంటే ఆ బోధకు ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు, ఆ సేవకుడు యొక్క ఆలోచనలు, ఆ దృక్పథములు వాటిని కలుపుతాడు వాక్యానికి. లేకపోతే వారిని ప్రశ్నించడానికో, వారిని బాధ పెట్టడానికి ఉన్న వాక్యము నుంచి కొన్ని విషయాలను అతను తీసేస్తాడు. మేము అలా లేము, మేము నిష్కాపాట్యముగా ఉన్నాము. నిష్కాపాట్యముగా అంటే దాన్ని ఇంగ్లీష్ వర్షన్ అంటాడు సిన్సియర్. సింపుల్గా చెప్తున్నాడు, మేము సిన్సియర్గా ఉన్నాం అంటే దురాభిమానములు లేక ఆ బోధలో, ఇక ఆ బోధలో దురాభిమానములు లేవు. ఒకడంటే ద్వేషము, మరి ఒకడంటే ప్రీతి, ఇదేది లేదు, ఇది లేదు. ఒకరంటే ఇష్టం లేకుండా వారిని నొప్పించాలనో, ఒకరంటే ప్రేమతో వారిని మెప్పించాలనో లేదు. దురాభిమానాలకు దూరముగా ఉన్నది నిష్కాపాట్యముగా వారి బోధ. నేటి ఇటువంటి బోధను గుర్తించట్లో విఫలమవుతుంది సంఘం, విఫలమవుతుంది పూర్తిగా. అందుకని అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4-5 వచనాలు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృశ్యాంతరములోనే వినియోగించి తిని. స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ, నేను ఎక్కడ నా జ్ఞానాన్ని ప్రదర్శింపలేదు, నేను ఎక్కడ తీయనైనటువంటి మాటలను ఉపయోగించలేదు. ఉన్నదంటావా? నేడు ఇటువంటి సంఘము ఎక్కడన్నా ఉన్నదంటావా? జ్ఞానాన్ని ప్రదర్శించకుండా లోక సంబంధమైనటువంటి విషయాలతో ఆ ప్రసంగాన్ని నింపేసి ఆ విశ్వాసులు ఆసక్తిని కనపరిచేటువంటి విషయాలను ప్రసంగానికి తొడిగించి తీయనటువంటి మాటలతో బోధించినటువంటి బోధకుడు ఎక్కడన్నా ఉన్నాడని అంటావా? ఆనాడు ఆది అపోస్తలుల యొక్క బోధ, ప్రసంగ విధానం అలా ఉన్నది. మేము ఎక్కడ జ్ఞానాన్ని కనపరచలా, మేము ఎక్కడ మా తీయనటువంటి మాటలను ఉపయోగించలేదు. మరొక చోట అంటాడు వాక్చాతుర్యత. మీరు మీ ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలని పరిశుద్ధాత్మను బట్టి మేము లేఖన అనుగుణమైనటువంటి లేఖన ఆధార సాదృశ్యాలను మేము కనపరచమే కానీ తీనటువంటి మాటలో జ్ఞానము కాదు.
నేటి బోధ బాధాకరము. ఆ బోధలో ఏమి లేదు అనంటే ఆ బోధను ఆ విశ్వాస యొక్క నిజ జీవితానికి దగ్గర చేసి వాక్యాన్ని నిజ జీవితానికి సరిపోల్చి ఎక్కడ పడిపోయామో ఎక్కడ తూగుతున్నటువంటి విషయాలను గ్రహించుడి దగ్గర, ఆ రీతిగా వాక్యాన్ని బోధించుడి దగ్గర సేవకుడు విఫలమవుతున్నాడు. గొప్ప గొప్ప దేవుని సేవకులు ఇలా అనాలా? గొప్ప దేవుని సేవకులు కాదు, ధనవంతులైనటువంటి దేవుని సేవకుల యొక్క బోధ విధానం అలాగే ఉంటుంది. ఎక్కువ మంది విశ్వాసులతో నిండబడినటువంటి ఆ సంఘము ధనికమైనటువంటి ఆ సేవకుడు, ఆ సంఘము దానిలో ఆత్మీయత ఉండదు. ఇక ఆత్మీయత ఉండదు. దానిలో జ్ఞాన ప్రదర్శన, దానిలో విశ్వాసులను తృప్తిపరిచేటువంటి బోధ, తీయనటువంటి బాటలు, వాక్చాతురిత, ఇవే స్వచ్ఛమైనటువంటి వాక్యానికి, ఆత్మీయతకు, నిజ జీవితానికి దగ్గర చేసేటువంటి బోధలు ఎప్పుడు దూరం అయిపోయాయి. లోకంలో ఇలా అంటారు, ఎక్కడైతే క్వాంటిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ క్వాలిటీ ఉండదట. కొద్ది రోజుల క్రితం లంచ్ చేయడానికి బయటకు వెళ్ళి ఒక హోటల్లో తింటూ ఇలా మాట్లాడుకుంటున్నాం. అది చాలా చిన్నది, ఈ మధ్య పెట్టినటువంటిది. ఆహారం చాలా బాగుంది మాట్లాడుకుంటూ, మరి వేరొక హోటల్ గురించి మాట్లాడుకుంటూ, అది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది, కానీ అక్కడ ఆహారం బాగోట్లేదు. ఇలా అన్నాను, ఏదైతే చిన్నదై ఉంటుందో అక్కడే శుభ్రత ఉంటుంది, అక్కడే రుచి ఉంటుంది. ఆ సంఘము ప్రబలినందు కొలది, ఆ విశ్వాసి గుంపు పెరిగిన కొలది అందులో నాణ్యత తరిగిపోతుంది. స్వచ్ఛమైనటువంటి వాక్యము, బోధ, ఇవన్నీ తరిగిపోతున్నాయి. ఇలా అంటాను, సంఘము దీన్ని గుర్తించట్లో విఫలమవుతుంది. నేను వెళ్తున్నటువంటి నా సంఘపు బోధ అది మనుషులను తృప్తిపరిచేదిగా ఉందా, దేవుణ్ణి తృప్తిపరిచేదిగా ఉన్నదా? అది మానవ జ్ఞానంతో, వాక్చాతుర్యతతో, తీరైనటువంటి మాటలతో నిండినదై ఉన్నదా? పరిశుద్ధాత్మను బట్టి లేఖన సాదృశ్యాలతో నిండినదై ఉన్నదా? పరీక్షిస్తుందా సంఘము? రాత్రి నేను అడుగుతున్నాను, నువ్వు పరీక్షిస్తున్నావా? ఏదైనప్పటికీ ఈ విధానాన్ని బట్టి సంఘం ఏమైందంటే విఫలమైంది. విఫలమైన సంఘము ఏమైందంటే ఆత్మీయతకు దూరమైంది. అలా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో నేటి జాగ్రత్త కొరకై ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము ఎలా ఉండాలి అంటే, ఆ బోధ దేవుణ్ణ మనుషున్న తృప్తిపరిచేదిగా ఉన్నదని ఖచ్చితంగా పరీక్షించేదిగా ఉండాలి. ఏదైనప్పటికీ మనము గత వారముతో ఆత్మీయ ఫలములో మొట్టమొదటిదైనటువంటిది ప్రేమ అనేటువంటి ఆత్మీయ ఫలం యొక్క ధ్యానాన్ని ముగించాం. రెండో ఆత్మీయ ఫలం యొక్క పరిచయాన్ని ఈరోజు నేను ఇచ్చి, మరలా రేపటి వారంలో సంతోషము అనేటువంటి ఆత్మీయ ఫలములను ధ్యానంలో మనం ముందు కొనసాగుదాం. అక్కడ అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. రెండవ ఆత్మీయ ఫలము ఏమిటి అనంటే సంతోషము అని అంటున్నాడు. జాయ్, జాయ్. సంతోషము. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకుంటాడో
ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉండేటువంటిది ఏమిటి అని అంటే సంతోషము. వెంటనే ఇలా అంటారు మీరు, అట్లాగైతే క్రైస్తవేతరుల్లో దేవునిని ఎరగనటువంటి వారిలో ఉండదంటారా సంతోషము? ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకున్నాడో ఆ వ్యక్తిలో ఉండదంటారా సంతోషం? దానికి గల జవాబు లేఖనంలో నుంచి జ్ఞానటువంటి సొలొమోను మనకిస్తున్నాడు. రండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చు, సంతోషము తుదుకు వ్యసనమగును. అక్కడ చెప్తున్నాడు, ఒక వ్యక్తి పైకి నవ్వుతూనే ఉండినప్పటికీ ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో దుఃఖం ఉండవచ్చు. చాలాసార్లు అనేక మందితో సంభాషించినప్పుడు, అనేక మందితో మాట్లాడినప్పుడు వారు అన్నటువంటి మాట ఏమిటి అని అంటే, మాకేమీ కొదువ లేదు, మా అవసరాలన్నీ తీర్చబడ్డాయి, మేము అక్కరగలిగి ఏమీ లేము, సంతుష్టిగానే ఉన్నాం, మేము ఆర్థికంగా స్థిరపడి ఉన్నాం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాం, అన్నీ ఉన్నాయి, కానీ అంతరంగంలో ఏదో తెలియని వెలితి, అంతరంగంలో ఏదో తెలియదు, ఎందుకో తెలియదు, తెలియని బాధ, తెలియని సంతోషం లేనటువంటి తత్వము, ఏదో తెలియని సాడ్నెస్. ఎక్కడిది నిజమైనటువంటి సంతోషము? ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో దేవుడిచ్చేటువంటిది. ఇక్కడ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. సంతోషము అనేటువంటిది అది దేవుడు ఇవ్వగలిగింది తప్ప మరి ఎవరు ఏది ఇవ్వలేనటువంటిది. అందుకనే అక్కడ అలా అన్నాడు. మొట్టమొదటిది ప్రేమ అని చెప్తూ, రెండోదిగా సంతోషం అనేటువంటి మాట దగ్గర జాయ్ అనేటువంటి మాటను ఉపయోగించారు. హ్యాపీనెస్ కాదు, జాయ్కి హ్యాపీనెస్కి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నది. ఆనందము సంతోషానికి మధ్య వ్యత్యాసం ఉన్నది. దేవుని ఎరగనటువంటి వారిలో, క్రైస్తవేతరుల్లో ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నడుచుకోవడం ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో ఉండేది ఏమిటి అని అంటే కేవలం హ్యాపీనెస్ అంతే. అది కేవలము తాత్కాలిక భావోద్వేగాల నుంచి ఏర్పడినటువంటిది. టెంపరరీ ఎమోషన్స్, తాత్కాలిక భావోద్వేగాల నుంచి ఏర్పడినటువంటిది. తన కలిగిన సుఖం దగ్గర, పేరు దగ్గర, లాభము దగ్గర, నెమ్మది దగ్గర, మరి దేని దగ్గర తాత్కాలికమైనటువంటి భావోద్వేగంలోంచి ఏర్పడినటువంటిది. కానీ అది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలిగినది ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. క్రైస్తవులలో ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటంటే, క్రీస్తుని ఎరగినటువంటి వారిలో ఉండేది ఏమిటి అంటే తాత్కాలిక భావోద్వేగం నుంచి ఏర్పడినటువంటి సంతోషమే. అది శాశ్వత కాలం ఉండదు, అది కొద్ది కాలమే, కొద్ది రోజులు, కొద్ది గంటలో, కొద్ది నెలల పాటే. కానీ అంతరంగపు లోతో ఏదో తెలియని బాధ, ఏదో తెలియని దుఃఖం. మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ సంతోషము దేవుడు తప్ప మరి ఎవరు ఏది ఇవ్వలేనటువంటిది. ఇది లోకము ఇవ్వలేనటువంటిది. ఆ రోజు జక్కయ్య ఎందుకు మేడి చెట్టు ఎక్కాడో తెలుసా? ఆ సుంకాన్ని వసూలు చేసేటువంటి ఆ జక్కయ్య ఎందుకు ఎరుకో చెట్టుని ఎక్కాడో తెలుసా? ఎందుకు ప్రభువుని చూడడానికి వెంపర్లాడాడో తెలుసా? అంతరంగంలో సంతోషం లేదు. అది లోకము కానీ, లోకంలో ఉన్నవి కానీ ఏవి ఇవ్వలేకపోయాయి. ఏం తక్కువ ఇప్పుడు జక్కయ్యకి? స్థితి తక్కువ అని అంటావా? ఐశ్వర్యం తక్కువ అంటావా? ధనము తక్కువ అంటావా? అవి ఏవి అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి.
అందుకనే ధనవంతుడైనటువంటి ఆ జక్కయ్య ప్రభువుని వెతుకుతూ వచ్చి మేడు ఎక్కాడు. సంతోషము లోకంలో ఏవి ఇవ్వలేనటువంటివి మన అంతరంగాల్ని మోసపుచ్చడానికి అపవాది అని అంటాడు. నువ్వు ధనవంతుడైతే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో తెలుసా? నీకు ఆ వస్తువు ఉంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో తెలుసా? ఎంత తృప్తిగా ఉంటావో తెలుసా? ఆ వ్యక్తి నీతో ఉంటే, ఆ వస్తువు నీతో ఉంటే, నీకు ఫలానాది ఉంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో తెలుసా? ఇదే భ్రమనేమో ఆనాడు అవ్వకం కలిగించాడు అపవాది. ఆమె అంతరంగంలో ఈ భావనను తీసుకుని వచ్చాడేమో, ఇది తింటే కానీ నేను తృప్తిగా ఉండలేను, ఇది తింటే కానీ నేను సంతోషంగా ఉండలేను, ఇది తింటే కానీ నేను ఆనందంగా ఉండలేను, ఇది తింటే కానీ ఈ రమ్యమైనటువంటి రుచి కలిగిను చూడడానికి రమ్యముగాను ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఈ మంచి చెడును తెలుగునిచ్చు వృక్షఫలమును తింటేనే కానీ నేను సంతోషంగా ఉంటాను. మోసపోతున్నావేమో. ఇలా అంటాను రా. ఆ సంఘములో ప్రార్థన అవసరతల గురించి అడుగుతూ, అమ్మా మీ కుటుంబాన్ని గురించి ఉండే ప్రార్థన అవసరత ఏమిటి అని అంటే, ప్రతి కుటుంబము చెప్పేటువంటి మాట అంటే తెలుసా? ఆర్థిక ఇబ్బందులు. మా అప్పులు తీరాలండి, వడ్డీలు కట్టలేకపోతున్నామండి, అప్పులు పాలైపోయామండి. అపవాది చేత మోసపోయినటువంటి తత్వం కాదంటావా? ఎన్ని క్రైస్తవ కుటుంబాలు లోకములటువంటివి సంతోషాన్ని, నెమ్మదిని, తృప్తిని ఇస్తావని లేకపోయినప్పటికీ వాటిని తెచ్చుకుని అప్పులు పాలైనాయి. ఎంత దుఃఖకరమైనటువంటి సంగతి అది. చూడడానికి చాలా స్వల్పమైనది కావచ్చు, కానీ ప్రతి కుటుంబము చెప్పేటువంటి మాటని తెలుసా? మా అప్పులు తీరాలండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అప్పు? నెమ్మది లేదు, సంతోషం లేదు. అపవాది ఇప్పుడు అంటది, అదిగో నీకు ఆ వస్తువు ఉంటే, పలానాది ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, పలానాది కొనుక్కో నువ్వు ఆనందంగా ఉంటావు. లేకపోయినా సరే పక్కనవాడి వైపు చూపిస్తాడు, అదిగో చూడు వాడికి ఆ వస్తువు ఉంది, వాడికి అది ఉంది, చూడు ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎంత ఆనందంగా ఉన్నాడో. ఇప్పుడు మన దగ్గర లేకపోయినా మన స్థితికి, స్థాయికి అది మించినదైనప్పటికీ పీకల లోతులో మునిగైనా సరే దాన్ని కొని తెచ్చుకుంటాం. ఆ తర్వాత కానీ అర్థం కాదు దీనిలో కూడా నెమ్మది, సంతోషం లేదు అని, దీని చేత కూడా తృప్తి లేదు అని. క్రైస్తవేతరుల్లో క్రైస్తవుడు అటువంటి వ్యత్యాసము, క్రైస్తవేతరుడు తాత్కాలిక భావోద్వేగాన్ని బట్టి సంతోషాన్ని కలిగి ఉంటాడు, కానీ క్రైస్తవుడు శాశ్వతమైనటువంటి సంతోషాన్ని దేవుని బట్టి కలిగి ఉంటాడు, లోకమునటువంటి వాటిని బట్టి కాదు. అందుకు జక్కయ్య మనకి ఉదాహరణ. రెండో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ సంతోషము పాప ఇవ్వలేదు, ఈ సంతోషము దేవుడు ఇస్తాడు, లోకము కానీ లోకములో ఉన్నది కానీ ఇవ్వలేదు. ఈ సంతోషము దేవుడే ఇస్తాడు, పాపము కానీ ఇవ్వలేదు. పాపము మరి యొక్క భ్రమ అపవాది కలిగించేటి ఏమిటి అని అంటే, పాపాన్ని చేస్తే సంతోషంగా ఉంటాం. పాపము చేయనంత వరకు అపవాది మన అంతరంగంలో చేసేటువంటిది ఏమిటో తెలుసా? నెమ్మది లేకుండా చేస్తాడు, తొందరపాటును కలిగిస్తాడు, వేదనను, విసుగును మన అంతరంగంలో కలిగిస్తాడు. ఆ పాపము చేస్తేనే కానీ సంతోషంగా ఉండం, పాపము చేస్తేనే కానీ నెమ్మదిగా ఉండం, పాపము చేస్తేనే కానీ ఆనందంగా ఉండం. అందుకని లేఖలను అంటాడు, సామెతల గ్రంథంలో ఇదే జ్ఞానటువంటి సొలొమోను ఇలా అంటాడు, నువ్వు పాపలను చూసి మత్సరపడకు. ఒకవేళ నువ్వు లోకంలో పాపం చేసినటువంటి వ్యక్తి వైపు చూసి అనుకుంటున్నామేమో వాడి జీవితం నువ్వు బాగుంది అని, వాడు సంతోషంగా ఉన్నాడు. త్రాగుబోతు వాడు తిరుగుబోతు, వాడు వ్యసనాలకు బానిస, వాడు చెడ నడవడి కలిగిన వాడు, వాడు తిరుగుబాటు కలిగిన వాడు,
వాడి జీవితం చూడు ఎంత సంతోషంగా ఉందో. ఒకవేళ వాడిని చూసి నువ్వు మత్సరపడుతున్నావేమో, కాదు, పాపము నీకు సంతోషాన్ని ఇవ్వలేదు అని అంటున్నాడు. రెండో భ్రమ అది. అమ్నోను జీవితం నాశనం అవడానికి దావీదు కుటుంబంలో చీలిక ఇది కాదంటావా? నా ప్రియవినికరి, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ అనుసరించి నడుచుకుంటాడో ఆ వ్యక్తిలో ఉన్నటువంటిది సంతోషము. అది లోకము ఇవ్వలేనటువంటిది, అది పాపము ఇవ్వలేనటువంటిది, దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది. అది తాత్కాలిక భావోద్వేగాల నుంచి ఏర్పడినటువంటిది కాదు, అది దేవుడి నుంచి కలిగినటువంటిది. పరిశుద్ధాత్మ అనుసరించి నడుచుకున్నటువంటి వ్యక్తిలో దేవుడు నింపేటువంటిది ఈ సంతోషము అనేటువంటి ఆత్మీయ ఫలము. ఇది చూడడానికి సూక్ష్మమైనది, చాలా చిన్నదేమో కానీ ఆత్మీయతలో పెద్ద పాత్రని పోషిస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఆ వ్యక్తి ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉండాలి అని అంటే అతనిలో దేవుల్లో ఆనందించేటువంటి మనసు కావాలి. అతని అంతరంగంలో సంతోషము లేకుండా ఆ వ్యక్తి ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేడు. అక్కడ అంటున్నాడు, మేలు ఎందుకు కాదు, సంతోషం ఎందుకు కాదు, ఆనందం ఎందుకు కాదు, ఉన్నత స్థితి ఎందుకు కాదు, కలిమి ఎందుకు కాదు, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది. ప్రతి స్థితి యందు, ప్రతి విషయమునందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏ వ్యక్తి కష్టమైనా సరే, శ్రమ అయినా సరే, బాధ అయినా సరే, ఇబ్బంది అయినా సరే, వేదన అయినా సరే, ఆఖరికి మరణకరమైనటువంటి పరిస్థితులైనా సరే దేవుణ్ణి స్తుతించగలుగుతాడు. ఏ వ్యక్తి యొక్క అంతరంగంలో దేవుడిచ్చినటువంటి సంతోషం ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే. ఈ రాత్రి సూటిగా మనల్ని మనము ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. మన అంతరంగాల్లో సంతోషం ఉన్నదా? తాత్కాలిక భావోద్వేగాల నుంచి ఏర్పడినటువంటి సంతోషమే కానీ, లోకం ఇచ్చేటువంటి వాటిని గురించి వచ్చినటువంటి సంతోషమే కానీ, పాపం ఇచ్చేటువంటి క్షణకాలపు సంతోషమే కానీ, శాశ్వతమైన సంతోషం నీలో ఉన్నదా? అది ఎలా ఉంటుందో తెలుసా? అది ప్రతి విషయం నందు నువ్వు దేవుని స్తుతించేదిగా ఉంటుంది. నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ నువ్వు దేవుని స్తుతించేవాడిగా ఉంటావు. ఉన్నావా నువ్వు? లేము. సంతోషాన్ని కలిగి, తృప్తి కలిగి ఉన్నామనుకుంటున్నామే కానీ అవి ఎందులో నుంచి వచ్చినవంటే అవి క్షణకాలపు, తాత్కాలికపు భావోద్వేగాల నుంచి, అవి క్షణకాలపు లోకం ఇచ్చేటువంటి సంతోషం నుంచి, క్షణకాలపు పాపం ఇచ్చేటువంటి సంతోషం నుంచి. సంతోషం అనేటువంటి ఆత్మీయ ఫలం యొక్క పరిచయము, ఎట్టి రకమైనటువంటి సంతోషంలో రేపటి వారాల్లో మనం ధ్యానం చేద్దాం. రాత్రి ప్రభు పాదాలను సమీపించిన మనము ముమ్మారు మన అంతరంగాలను పరీక్షించుకుందాం. ఆయన కృపాహస్తాలకే మన జీవితాలకి మీద అప్పచెప్దాం. ఒక తీర్మానాన్ని కలిగి ఉందాం. ప్రశ్నించుకో, పరీక్షించుకో. ఈ రాత్రి ఏ సంతోషము తాత్కాలిక భావోద్వేగాలను బట్టి, లోకంలో ఇచ్చేటువంటి క్షణకాలపు సంతోషము, పాపం ఇచ్చేటువంటి క్షణకాలపు సంతోషం, ఇవి కొద్ది రోజులు మాత్రమే, కొద్ది గంటలు మాత్రమే. అవి శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి సంతోషము దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. అది నువ్వు పొందుకున్నావా? ఈ రాత్రి పరీక్షించుకో. దేవుని అడుగు, అయ్యా నేను పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకోవడానికి నాకు సహాయాన్ని దయచేయండి. మీరు చూడండి, ఆ సంపూర్ణమైన శాశ్వతమైనటువంటి సంతోషంతో నేను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నాకు సహాయం దయచేయండి అని ఆయన పాదాల సమీపంలోకి చేరి వేడుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ కలిగిన దయ కలిగినటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఎందుకు ఆత్మానుసారముగా నడుచుకున్నటువంటి సంఘము తిరిగి శరీరానుసారమైందో, విఫలమైందో, కారణము బోధ
మిమ్మల్ని సంతోషపరిచేదా మనుషులను సంతోషపరిచేదని గుర్తించుటలో విఫలమవడం. అవును, నాటి అపోస్తుల బోధ అది ఎలాగున్నదంటే అది మిమ్మల్ని సంతోషపరిచేది. ఆ బోధలో తీరైన మాటలు లేవు, ఆ బోధలో వాక్చాతుర్యత లేదు, ఆ బోధలో లోక సంబంధమైనటువంటి జ్ఞానము లేదు, వాటికి తావు చోటు లేనే లేదు. ఆత్మ సంబంధమైనటువంటి దృశ్యాంతరాలే వారు కనపరిచారు. వారు నిష్కాపాట్యముగా వారు లేఖనాలని బోధించారు. నేటి మా బోధ ఎలాగున్నదో మేము నేడు పరీక్షించుకోవాలన్నటువంటి సమయం ఇది. మార్చుకునడానికి మీరు తరుణాన్ని ఇస్తున్నారు. సహాయాన్ని దయచేయండి. బోధను గుర్తించగలడానికి విశ్వాస యొక్క మనోనేత్రాలను మీరు తెరవండి. సరి చేసుకునడానికి మీ సేవకులకు మీరు కృపనివ్వండి. రెండవదిగా సంతోషమైనటువంటి ఆత్మీయ ఫలమును ధ్యానం చేస్తూ మా జీవితాలు మేము పరీక్షించుకొని ఉండగా అది క్షణిక ఆనందమే, తాత్కాలిక భావోద్వేగాల నుంచి వచ్చినటువంటి సంతోషమే, అది పాపం ఇచ్చేటువంటి క్షణికానందమే, లోకం ఇచ్చేటువంటి క్షణికానందమే. అందుకని మేము ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం. మీరు ఇచ్చేటువంటి సంతోషము, ఆనందము అవి మమ్మల్ని ఏం చేస్తాయంటే మా జీవితంలో ప్రతి విషయమునందు పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉండినా మీలో సంతోషించే వారికి, మిమ్మల్ని స్తుతించే వారికి మమ్మల్ని నిలుపుతాయి కదా. మరో ఆ స్థితి ఈ దీనదాసుడికి విన్న మీ ప్రియులందరికీ మీరు మెండుగా అనుగ్రహించమని ఇటు లేఖన భాగం ముందు నన్ను మమ్మల్ని అందరినీ, సంఘాలని, సకల పరిశుద్ధులందరినీ స్థిరపరచమని మీ యొద్ద వేడుకుంటూ ఈ రాత్రి ఎవరైతే మీ ప్రియులు మీ పాదాల సమీపమునకు చేరి తమ జీవితాల గురించి మీ యొద్ద పశ్చాత్తాపడ్డారో, ఒక నూతన తీర్మానాన్ని తీసుకున్నారో, మీ కృపా సహాయాన్ని కోరుకున్నారో, క్షమించి హక్కును చేర్చి బలపరిచి ముందుకు నడిపించమని, మీ చిత్తమైతే మీరు ఆకడ లస్యమైతే మరొక పర్యాయము ఇదే రీతిగా మీ ప్రియులందరితో కలిసి బోధ ఎందును, సహవాసనం నందును, రొట్టె విరిచినందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండగలడానికి కృపనిమ్మని మీ యొద్ద వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు అతి పుణ్యమైనటువంటి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.